నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే పచ్చిమిరపకాయల పప్పు చేసుకుందామండి. 1 కప్పు కందిపప్పు తీసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకొని 2 సార్లు బాగా కడుగుదామండి కందిపప్పును. 1 కప్పు కందిపప్పుకు 2 కప్పులు వాటర్ వేసుకుందామండి. 20 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. 3 టమోటాలు తీసుకొని టమోటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం చింతపండు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. కుక్కర్ మూతకు రబ్బర్ పెట్టుకున్నాం. మూతకు విజిల్ పెట్టుకున్నాం. కుక్కర్కి పెట్టుకొని ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకున్నాం. 5 విజిల్ వచ్చేంత వరకు పప్పును బాగా ఉడికించుకుందాం. 5 విజిల్ల తర్వాత పప్పు ఉడికిందో లేదో కుక్కర్ మూత తీసి చూచామండి. పప్పు చాలా బాగా ఉడికిందండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. వేసుకున్న తర్వాత పప్పు గుత్తి తీసుకొని పప్పును నున్నగా బాగా ఎనుపుకున్నాం. పప్పు గట్టిగా ఉందండి. 1/2 కప్పు వాటర్ వేడి చేసుకొని పప్పులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత పప్పు గుత్తి తీసుకొని పప్పును బాగా ఎనుపుకున్నామండి. మళ్ళీ పప్పుకు తాలింపు పెట్టుకున్నామండి. ఒక గిన్నె పెట్టుకున్నాం. గిన్నెలోకి 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. 1 స్పూన్ మినపప్పు వేసుకుందాం. 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందామండి. నాలుగు ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. తాలింపు బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయినాక ఎనుపుకునే పప్పు వేసుకున్నాం. వేసుకొని పప్పును బాగా కలుపుదామండి. అంతేనండి, మన పప్పు రెడీ అయిపోయింది. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.